చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు బత్తిని కుటుంబ సభ్యులు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా చేప ప్రసాదం మృగశిర కార్తి రోజున పంపిణీ చేస్తామని తెలిపారు. చేప ప్రసాదం పంపిణీకి గత ప్రభుత్వాలన్నీ ఏర్పాట్లు చేసిన విధంగానే ఈ ప్రభుత్వాన్ని సైతం తగిన ఏర్పాట్లు చేయాలని కోరినట్లుగా బత్తిని కుటుంబ సభ్యులు వెల్లడించారు. చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కల్పన అందిస్తారు. మృగశిర కార్తి వచ్చిందంటే చాలు అందరికీ ముందుగా గుర్తొచ్చేది చేప ప్రసాదం. హైదరాబాద్లో ఎన్నో ఏళ్లుగా కూడా ఈ చేప ప్రసాదం అనేది పంపిణీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈసారి కూడా చేప ప్రసాదం పంపిణీ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఆ చేప ప్రసాదంకి సంబంధించి ఏర్పాట్లు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, ఎప్పుడు ఈ ప్రసాదం అనేది డిస్ట్రిబ్యూషన్ జరగనుందో తెలుసుకుందాం. మనతో పాటు బత్తినికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి ఎప్పుడు ఈ చేప ప్రసాదం పంపిణీ చేస్తూ ఉన్నారు, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. చెప్పండి సార్. సో చేప ప్రసాదానికి సంబంధించి ఏర్పాట్లు ఎంతవరకు జరిగాయి, ఎప్పుడు ఈ చేప ప్రసాదం అనేది డిస్ట్రిబ్యూషన్ ఉంది? ఈ సంవత్సరం 8th June మార్నింగ్ 11 o'clock స్టార్ట్ అవుతుంది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో. కంటిన్యూస్లో 24 hours ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 9th June 11 AM వరకు అక్కడ ఇస్తాము. అక్కడ ఎవరైనా మిస్ అయినా కానీ ఇంటికాడ ఇక్కడ దూద్బౌలిలో అయినా కవాడిగూడలో 2 జాగాలో ఇస్తాము. అరేంజ్మెంట్స్ అయితే బాగానే జరుగుతున్నాయి. గవర్నమెంట్ మేము అన్ని డిపార్ట్మెంట్లకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అయితే ప్రతి ఒక్కరు దీని గురించి ఇంపార్టెంట్ ఈవెంట్ అని చెప్పి అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రజలు దేశం అన్ని జాగాల నుంచి, అంటే ఇండియా ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ నుంచి ప్లస్ అబ్రాడ్ నుంచి కూడా వస్తారు. లైక్ అమెరికా నుంచి, ఆస్ట్రేలియా, సింగపూర్ నుంచి, దుబాయ్ నుంచి, ఇట్లా అన్ని ప్లేసెస్, నైజీరియా నుంచి కూడా వస్తారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం అనగానే పెద్ద ఎత్తున లక్షలాది మంది వస్తూ ఉంటారు కదా. సో ఈసారికి సంబంధించి ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? దాదాపు 24 గంటలు అంటూ ఉన్నారు కదా. సో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు మరి? 1998 నుంచి కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వితరణ అనేది జరుగుతూ వచ్చింది. గత ప్రభుత్వాలు ఏ విధంగానైతే ఏర్పాట్లు చేశారో ఈ సంవత్సరం కూడా ఎక్స్పెక్టెడ్లీ మోస్ట్ ప్రాబబ్లీ కూడా వితరణ అనేది సజావుగా సాగుతూ పోతుంది. ఏర్పాట్లు మటుకు బ్రహ్మాండంగా చేయాలని చెప్పి సిఎస్ గారిని కానీ అలాగే రాష్ట్ర సీఎం గారిని కూడా కోరడం జరిగింది అన్నమాట. ఇది వాళ్ళు సానుకూలంగా స్పందించారండి. వాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పబ్లిక్ వాళ్ళకి లాంగ్వేజ్ వాళ్ళ ప్రాబ్లం కాకుండా వాళ్ళకి అంటే ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏం డైట్ ఎలా మెయింటైన్ చేయాలి, దానికి సంబంధించిన బోర్డులు పెడతాం. ఫిజికల్గా అంటే మనం చెప్పింది వాళ్ళకి అర్థం కాకపోతే ఫిజికల్గా లైవ్గా కూడా వెజిటేబుల్సే కానీ ఏమేమి తినాలో అవి లైవ్గా కూడా షో చేస్తాము. గత సంవత్సరం ఎట్లా చేప పంపిణీ ప్రసాదం చేశారో ఈసారి కూడా పంపిణీ చేయబోతా ఉన్నామని చెప్పేసి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయనేసి జూన్ 8 నుంచి కూడా ఈ చేప ప్రసాదం 11 గంటల నుంచి కూడా పంపిణీ చేయబోతా ఉన్నా అని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కుశాల్తో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.